ఈరోజు మనతో పాటు సమకాలీన రాజకీయ అంశాలపై చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ గారు ఉన్నారు. నమస్తే అరవింద్ గారు. అలాగే మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పాపారావు గారు కూడా పలు రాజకీయ అంశాలపై చర్చించడానికి జూమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. ఓకే అరవింద్ గారు, ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి నేడు అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ సెక్రటేరియట్లో అధికారులతో సమావేశం కానున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మొత్తం 9 అంశాలపై దిశానిర్దేశం చేయనున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు తెలిసినంత వరకు ఒకసారి కలెక్టర్లు ఎస్పీల సమావేశం జరిగింది. ఇది పీరియాడికల్గా జరగటం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని, దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం తీసుకునేటటువంటి పథకాలని, అదే సందర్భంలో ప్రభుత్వం మనసులో ఉన్నటువంటి మార్పులని, చేర్పులని, విధానపరమైనటువంటి మార్పులని ఎప్పటికప్పుడు బ్యూరోక్రాట్స్ తోటి జరిగేటటువంటి రివ్యూ మీటింగ్లో అదే సందర్భంలో బ్యూరోక్రాట్స్కి ఒక దిశానిర్దేశం చేయటం రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెవెన్యూ మంత్రి ప్రధాన కీలక పాత్ర పోషిస్తారు. అలాగే హోంమంత్రి కీలక పాత్ర పోషిస్తారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి హోంమంత్రి లేరు కాబట్టి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి హోంశాఖ కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి జరగబోయేటటువంటి సమావేశంలో వీళ్ళిద్దరే కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు. దాంతోపాటు సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి లేదంటే ఇతర టూరిజంకి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు ఉంటే ఆ మంత్రులు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు. ఇక్కడ ప్రభుత్వ పాలనకి ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా కొన్ని అంశాలు ఉన్నాయి. ఒకటి, ప్రజాపాలనకి సంబంధించినటువంటి దరఖాస్తులు ఆల్రెడీ తీసుకుని ఉన్నారు, అవి ఎక్కడున్నాయి, వాటి స్టేటస్కి సంబంధించిన రివ్యూ రావాలి. అదే సందర్భంలో గంజాయి పైన, డ్రగ్స్ పైన రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. అడుగడుగున దానికి సంబంధించినటువంటి సెర్చ్ ఒక పక్కన ఇంప్రూవైజ్ చేయాలని, రూట్స్ వరకు వెళ్ళి దాన్ని నిర్మూలించాలని. ఇది ఒక పక్కన ఇట్లా ఉంటే అంటే కొన్ని ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒక ప్రధానమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి డ్రగ్స్కి సంబంధించినటువంటి సినిమా రంగాన్ని, అదే సందర్భంలో షార్ట్ ఫిల్మ్ మేకర్స్ని, ఇన్ఫ్లుయెన్సర్స్ని రంగంలోకి దింపి వాళ్ళతోటి ప్రచారం చేయించాలి అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అది కూడా సుమోటోగా వచ్చేవాళ్ళు ఉంటే రండి, లేకపోతే సినిమాకి సంబంధించినటువంటి ఎప్పుడైతే మీరు సినిమా రిలీజ్ సందర్భంగా ఏవైతే మీరు మినహాయింపులు అడుగుతున్నారో అట్లా ఏ రకమైనటువంటి మినహాయింపులు అడుగుతున్నారో అదే రకమైనటువంటి బాధ్యతాయుతంగా చేయండి అంటూ రేవంత్ రెడ్డి ఒక పిలుపిచ్చారు. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపుని మనం ఆచరణలోకి తీసుకుంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని కేటగిరీస్ చూడాలి. ఒకటి, సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు చేయటం ఒక భాగం అయితే, సుమోటోగా చేయటం ఒక భాగం అయితే, ప్రతి సినిమా ప్రారంభంలో ఆ సినిమాలో ఏదైతే క్యాస్ట్ ఉందో, ఏదైతే ప్రధాన భూమిక పోషించినటువంటి నటీనటులు ఎవరైతున్నారో వాళ్ళతోటి దీనికి సంబంధించినటువంటి షార్ట్ ఫిల్మ్స్, దీనికి సంబంధించినటువంటి రీల్స్, షార్ట్స్ చేయించి దాన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయించాలనేది ఒక టాస్క్. దీనికి ఐఎన్పిఆర్ని, అదే సందర్భంలో ఎఫ్డీసీని, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని, ఐఎన్పిఆర్ని, సినిమాటోగ్రఫీ శాఖని వీళ్ళందరినీ బాధ్యులుగా చేస్తూ దానికి సంబంధించి ఇటీవల జరిగినటువంటి ఒక సమావేశంలో బహిరంగ సభ సందర్భంగా రేవంత్ రెడ్డి పిలిపించారు. ఇది ఖచ్చితంగా ఒక మార్పుగానే చెప్పాలి. అట్లాగే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరున్నారో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలనేటటువంటి, మర్చిపోయా, యు ఆర్ ఆల్సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి యూ మే గెట్ ఎ కాల్ సూన్. అంటే నేను చెప్పేటటువంటి అంశం ఏంటంటే ఇది ఒక ఇనిషియేటివ్, ఇది ఒక కొత్త ఇనిషియేటివ్. సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళకి మ్యాండేటరీ ఫిక్స్ చేసి, ఆ బాధ్యత, రెస్పాన్సిబిలిటీని మ్యాండేటరీగా ఫిక్స్ చేసి ఏదైతే ముందుకెళ్ళే ప్రక్రియ ఏదైతే ఉందో దీనికి అదే సందర్భంలో 3 శాఖల్ని కూడా ఇన్వాల్వ్ చేశారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశం మీద కూడా ఈరోజు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పాలి. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ముఖ్యంగా రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా తీసుకుంది కాబట్టి దాని మీద కూడా రుణమాఫీకి సంబంధించిన సబ్జెక్ట్ మళ్ళీ మాట్లాడదాం. బట్ ఏంటంటే ఇటువంటి టాస్క్లు, రాష్ట్ర ప్రభుత్వ టాస్క్లు ఏవైతే ఉన్నాయో ఆ టాస్క్లని ఎగ్జిక్యూట్ చేసేటటువంటి బాధ్యతని పూర్తి స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఓకే అరవింద్ గారు. పాపారావు గారు చెప్పడమ్మా.
మీరు చెప్పండి, ఈ రోజు అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎస్పీలతో అలాగే ఐఏఎస్ అధికారులతో అయితే సమావేశం కానున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఈ సమావేశం మెయిన్ గా దేనికంటారు? ఆ ముఖ్యమంత్రి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం గురించి ఏమైనా దిశానిర్దేశం చేస్తారా? మరి దేనికి సంబంధించి ఈ సమావేశం నిర్వహిస్తున్నారంటారు? అంటే కొన్ని రెండు ఇప్పుడు సరే మన అరవింద్ గారు కొన్ని క్లియర్ గా చెప్పారు. ఏంటంటే ఈ డ్రగ్స్ కి సంబంధించినటువంటి విషయంలో అనేది డ్రగ్స్ అనేది ఒక మేజర్ ఇష్యూగానే ఉంది. హైదరాబాద్ లో పెద్ద ఇష్యూగానే ఉంది, తెలంగాణలో కూడా ఇష్యూ ఉంది. అది బాగా అనేక పట్టణాల్లో నగరాల్లో దీన్ని ట్యాకిల్ చేసే విషయంలో కొంత కన్సిస్టెంట్ గానే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అంటే ఎక్కడ తొట్టుపాటు లేకుండా దాని విషయంలో మాత్రం రోజువారీ నిరంతరంగా ఆ మూలాల్లోకి వెళ్ళాలనే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. కాబట్టి ఆ దిశగా జరిగిన రివ్యూలు ప్లస్ ఆ దిశగా జరిగిన ప్రయత్నం మీద రివ్యూ ప్లస్ భవిష్యత్ కార్యాచరణ కూడా ఒకటి ఉండొచ్చు. రెండోది ఏంటంటే ఈ మధ్య కాలంలో నేను గమనించింది కూడా ఈ హోటళ్ల విషయంలో జరుగుతున్నటువంటి దాడులు, హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు, అది 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 కూడా అంటే ఏదైనా అధికారుల క్రమంలో దానిలో ఆహారం పదార్థాలు సరైన నాణ్యతా ప్రమాణాలు లేనివి కానీ, కుళ్ళిపోయినవి కానీ, లేకపోతే ఆరోగ్యానికి ప్రమాదకరమైనవి కానీ ఉన్నటువంటి పరిస్థితుల మీద కూడా ఈ మధ్య హైదరాబాద్ నగరంలో అయితే చాలా పెద్ద ఎత్తున దాడులు జరిగినాయి. దానికి సంబంధించి కూడా ఏమన్నా ఉంటే ఉండొచ్చు ఓవరాల్ గా. ఇంకా తర్వాత మూడోది ఏంటంటే ఈ మధ్య కాలంలో మిగతా ఈ రెండు విషయాల్లో బానే ఉంది, ఫాలో కొద్ది కొంత ప్రయత్నం ఉంది. ఏది మన డ్రగ్స్ విషయంలో ప్లస్ ఫుడ్ విషయంలో ప్రమాణాలు, సెక్యూరిటీ విషయంలో. అలాగే మూడోది కాకపోతే ఏంటంటే లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా పెద్ద చెడ్డ పేరు వచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు ప్రభుత్వ యంత్రాంగానికి, పోలీసు యంత్రాంగానికి వచ్చింది. దానికి కారణం ప్రభుత్వ వైఫల్యం అనేది ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. చాలా మర్డర్లు ఈ మధ్యకాలంలో రోడ్ల మీద ఇష్టానుసారం మర్డర్లు జరిగినటువంటి సందర్భం చాలా ఎక్కువగా మర్డర్లు జరిగింది. రియాల్టర్లు, ఈ గౌడవలు చాలా పెద్ద ఎత్తున తెలంగాణలో ఉన్నది, హైదరాబాద్ లో కూడా చాలా పెద్ద ఎత్తున ఎన్నో మర్డర్లు జరిగినటువంటి పరిస్థితి, ఇంత ముందు లేని వాతావరణం ఒకటి ఉన్నది. కాబట్టి దాని మీద పట్టు సంపాదించేందుకు హైదరాబాద్ లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, లా అండ్ ఆర్డర్ ని అలా చేయి జారిపోకుండా, దాని మీద పగ్గాలు చేయి జారిపోకుండా దాన్ని గట్టిగా బిగించే దారి. పాపారావు గారు, రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజుకు సంబంధించినటువంటి ఎజెండా రిలీజ్ చేసింది. ప్రజాపాలన, ధరణి, అగ్రికల్చర్, సీజనల్ కండిషన్స్, హెల్త్ అండ్ సీజనల్ డిసీజెస్, వన మహోత్సవం, మహిళా శక్తి, ఎడ్యుకేషన్, లా అండ్ ఆర్డర్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్, యాంటీ డ్రగ్ క్యాంపెయిన్. ఈ 9 అంశాల చుట్టూ ఈరోజు జరగబోయే కలెక్టర్లు, ఎస్పీల సమావేశం జరగబోతుంది అంటూ లా అండ్ ఆర్డర్ కూడా ఉంది కదా, దాంట్లో లా అండ్ ఆర్డర్ ఇష్యూ చెప్తున్నది, ఫెయిల్యూర్ ఉందనేది. తర్వాత మీరు చెప్పిన వాటిలో ఇంకా కొన్ని ఉన్నాయి గమనించాల్సినవి. మీరు ఉందన్న నాకు ఒకసారి మళ్ళీ లిస్ట్ నాకు నేను గుర్తుంటల్లా. సరే, ఏదేమైనా ఏంటంటే చాలా విషయాల్లో ఈరోజు ప్రభుత్వం ఇంకా 6 నెలల తర్వాత కూడా పరిపాలన మీద పట్టు సాధించిన వాతావరణం లేదు. అధికార యంత్రాంగం మీద పట్టు సంపాదించే ప్రయత్నంలో కాస్త లేటుగానే మొదలు పెడుతుంది ప్రభుత్వం. ఆ విషయంలో కొంత పట్టు జారిపోయింది కూడా వాస్తవం ఉంది. గతంలో ఉన్నటువంటి పట్టు పరిపాలనా యంత్రాంగం మీద లేదు. అది లేకపోయేటట్లయితే హైదరాబాద్ నగరంలో కేవలం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం బాగుంటుంది. అది బేసిక్ గా రకరకాల పెట్టుబడులు వస్తున్నాయి. ఇది హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ పెట్టుబడులు కూడా వస్తున్నటువంటి నగరం, ఐటీ హబ్బు, ఫార్మా హబ్బు. ఇట్లాంటి నగరంలో ఉపాధి కల్పనకి కేంద్రంగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో, తెలంగాణలో ఉపాధి కల్పనకి కీలక ప్రధానమైన గుండెకాయ లాంటి కేంద్రం హైదరాబాద్. అట్లాంటి చోట మామూలుగా మనకి చాలా భద్రంగా ఫీల్ అయ్యే వాతావరణం ఉండాలి. అందుకని ఏంటంటే అది లేకపోయేటట్లయితే కనుక పెట్టుబడిదారులు, మదుపుదారులకు కూడా అది కొంత ఇబ్బందికరమైన వాతావరణం. కాబట్టి దాని దిశగా కూడా తర్వాత ఇంకో ఇష్యూ దానిలో మరి అక్కడ మెన్షన్ చేసినట్లు లేరు కానీ పవర్ ఇష్యూ అవుతుంది. ఎలక్ట్రిసిటీ అప్పుడప్పుడు ఈ మధ్య కొంచెం కంట్రోల్ అయింది, మళ్ళీ కొద్ది కాలంగా కొద్ది రోజులుగా కొంత కంట్రోల్లో ఉంది వాస్తవ పరిస్థితి. పొద్దాక పవర్ పోయేది, పోయిన తర్వాత తొందరగా రాకపోయేది, ఇదంతా మొదట్లో బాగానే జరిగింది. మరి అది ఇప్పుడు కొంచెం స్టెబిలైజ్ అయినట్టుంది వాతావరణం, అలా లేదనుకుంటా. అది దాన్ని కొంచెం ఇంకా గట్టిగా స్థిరీకరించుకోవాల్సిన అవసరం. కరెంటు పోకుండా ప్రతిదానికి గతంలో ప్రభుత్వంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో హైదరాబాద్ చుట్టూ పవర్ ఐలాండ్ అనేది కూడా ఒకటి ఏర్పాటు చేయాలనేది. ఏంటంటే కాలం పాటు కూడా హైదరాబాద్ లో కరెంటు పోకుండా రకరకాల సోర్సెస్ నుంచి పవర్ వచ్చే దారిలో ఏర్పరిచి
ఎక్కడైనా ఒక చోట కనుక ఏదైనా తేడా వస్తే కనుక రెండో చోట నుంచి దాన్ని కవర్ చేసుకునేది ఒక ప్రయత్నం అనేది గతంలో అన్నారు పవర్ ఐలాండ్ ఏర్పాటు చేస్తామని. సరే ఏదేమైనా ఏంటంటే ఈరోజు హైదరాబాద్ లో రెప్పపాటు కరెంటు పోని వాతావరణం, లా అండ్ ఆర్డర్ ఇట్లాంటివన్నీ ప్రధానంగా మనకి ఎటుకుడి మానవ వనరులకి హైదరాబాదు ప్రధాన కేంద్రం. మంచి టెక్నికల్ స్కిల్స్ ఉన్న మానవ వనరులకి అట్లాంటి చోట ఏంటంటే ప్రధానంగా ఈరోజు ఈ కూడా జాగ్రత్తగా లేకపోయేటట్లయితే పరిశ్రమలు పెట్టుబడులకు ఇబ్బంది, ఉపాధి కల్పనకి ఇబ్బంది. హైదరాబాద్ లో ఉపాధి కల్పన పరిశ్రమలు రావటం దెబ్బతినేటట్లయితే కనుక అది మేజర్ గా తెలంగాణకే మేజర్ ఇబ్బందిగా మారుతుంది అనేది అనుకోవచ్చు. అదే సందర్భంలో లా అండ్ ఆర్డర్ విషయంలో మేము ఎక్కడికి రాజీ పడము అని ఇప్పటికే ముఖ్యమంత్రి చెప్పారు. దానితో పాటు ఈరోజు జరగబోయేటటువంటి సమావేశంలో 3 అంశాలు లా అండ్ ఆర్డర్ చుట్టే ఉన్నాయి కాబట్టి దీనికి ఏమైనా లాజికల్ కంక్లూజన్ ఇస్తారో చూద్దాం. అదే సందర్భంలో లా అండ్ ఆర్డర్ చుట్టూ తిరిగేటటువంటి అంటే లా అండ్ ఆర్డర్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేటటువంటి సమస్య డ్రగ్స్, గంజాయి. ఆ డ్రగ్స్, గంజాయి మీద స్పెషల్గా నేను ఇందాకే చెప్పినట్టుగా దాని మీద ఒక స్పెషల్ ఫోకస్ పెట్టి ప్రచారం అదే సందర్భంలో ప్రచారాన్ని ఇంటిగ్రేట్ చేస్తూ మొత్తం పోలీస్ శాఖని కూడా రంగంలోకి దింపాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటివి ఒక రూట్ ప్లాన్ ఈరోజు ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉందేమో చూద్దాం. పాపారావు అరవింద్ గారు, సో మన నెక్స్ట్ అంశం వచ్చేసరికి రైతులకు రుణమాఫీ. సో రైతులకైతే రుణమాఫీకి ప్రభుత్వం మార్గదర్శకాలు అయితే జారీ చేసింది. కుటుంబానికి గరిష్టంగా 2 లక్షల వరకు లబ్ధి పొందే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అంటే రైతు రుణమాఫీకి ఇన్నాళ్ల నుంచి ఏదైతే విధి విధానాలకి ఒక క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నామో దానికి సంబంధించినటువంటి జీవో నిన్న విడుదలైంది. ఆ జీవోలో ఒక సుదీర్ఘమైనటువంటి ప్రాసెస్ కూడా ఇచ్చారు. ఆ ప్రాసెస్కి సంబంధించినటువంటి విషయంలో వీటన్నిటిని పక్కన పెట్టి ఒక విషయం అయితే దీనికి సంబంధించిన రాజకీయపరమైనటువంటి విమర్శల గురించి మాట్లాడి తర్వాత దానికి సంబంధించిన లోపలికి వెళ్దాం. రాజకీయపరమైనటువంటి విమర్శలకు వచ్చేసరికి దీన్ని ప్రశ్నించేటటువంటి అవకాశం ఉండేటటువంటి 2 పార్టీలు, రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా 2 పార్టీలు ఏదైతే ఉన్నాయో, ఒక పక్క బీజేపీ, కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం మేమే అని చెప్పినటువంటి బీజేపీ కానీ, ఒక పక్కన పూర్తిగా పార్టీ అంతా నిరాశలో ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ కానీ, ఈ రెండింటికి సంబంధించినటువంటి రాజకీయ అంశాలను ఇక్కడ ప్రధానంగా తీసుకొచ్చారు. దీనికి 2 ప్రాతిపదికలు తీసుకున్నారు. రుణమాఫీకి 2 ప్రాతిపదికలు తీసుకున్నారు. మొదటి ప్రాతిపదిక ఏంటి? పిఎం కిసాన్ యోజనకి సంబంధించినటువంటి అంశం. పిఎం కిసాన్ యోజన గురించి అర్హులు ఎవరైతే ఉన్నారో, లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఇక్కడ అంటే ప్రాథమికమైనటువంటి అర్హత నిర్ణయించే క్రమంలో 2 అంశాలు. ఒకటి పిఎం కిసాన్ యోజన, రెండోది రేషన్ కార్డు. రేషన్ కార్డుని వాడుకోవటం ద్వారా గతంలో రేషన్ కార్డులు ఇచ్చినటువంటి అంటే గత 10 సంవత్సరాల పాటు రేషన్ కార్డులు ఇవ్వలేదు అనేటటువంటి విమర్శలు ఎదుర్కొన్నటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు ముందు కాళ్ళకు బంధం వేసినటువంటి సందర్భం. రెండో విషయం, రెండో జాబితా అంటే రెండో ప్రధానమైన అర్హత పిఎం కిసాన్ యోజన. పిఎం కిసాన్ యోజనకి ఉన్నటువంటి లబ్ధిదారులనే ప్రాతిపదికగా తీసుకోవడం ద్వారా ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే పిఎం కిసాన్ యోజన నిర్వహించేటటువంటి కేంద్ర ప్రభుత్వం అక్కడ నాయకత్వం వహించేటువంటి బీజేపీ ముందు కాళ్ళకి బంధం వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. ఇది ఎక్కడ రాజకీయపరమైనటువంటి అంశాల్లో ఎక్కడ విభేదం లేదు. అయితే లబ్ధిదారుల ఎంపికకి సంబంధించినటువంటి జాబితా రూపకల్పన బాధ్యతని బ్యాంక్ నోడల్ అధికారికి, అదే సందర్భంలో అగ్రికల్చర్ శాఖకి ఇవ్వటం ద్వారా ఒక ఇనిషియేటివ్ కనిపిస్తోంది. రెవెన్యూ రికార్డులకి సంబంధించినటువంటి అప్డేషను, రెవెన్యూ రికార్డుకి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు అంతా అగ్రికల్చర్ శాఖకి బాధ్యత ఉంది కాబట్టి ఆ బాధ్యతని వాళ్ళు నిర్వహిస్తారు. బ్యాంకుల నుంచి వెళ్ళేటటువంటి లబ్ధిదారుల జాబితా సంబంధించినటువంటి అంశం బ్యాంక్ నోడల్ అధికారి నిర్వహిస్తారు. ఈ మొత్తం చర్చలో ఇక్కడ ఫిక్స్ చేయటం ద్వారా ఒక పక్క నేను మొదట చెప్పినటువంటి రాజకీయపరమైనటువంటి ముందుకాళ్ళకి ఆ 2 పార్టీలకి ముందుకాళ్ళకి బంధం వేయడానికి ప్రయత్నం జరిగింది. ఇటుపక్కకు వచ్చేసరికి లబ్ధిదారులకు సంబంధించినటువంటి అంశం క్లారిటీ వచ్చింది. ఇక్కడ ఇక 3వ అంశం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే లబ్ధిదారులకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళ లోన్ అకౌంట్కి, వాళ్ళ ఎస్బీఐ అకౌంట్కి కాదు, వాళ్ళ సేవింగ్స్ అకౌంట్కి కాదు, వాళ్ళ లోన్ అకౌంట్కి డైరెక్ట్గా రుణం మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేయటం. అంటే ఇప్పుడు ₹1,00,000 రుణం ఉన్నటువంటి రైతుకి డైరెక్ట్గా ఆ రైతు ఖాతాలో రుణం వెళ్ళటం ద్వారా అక్కడ ఉన్నటువంటి జీరో అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు
మళ్ళీ లోన్ తీసుకోవడానికి లేదా దానికి సంబంధించినటువంటి మరో ప్రాసెస్కి వెళ్ళటానికి అవకాశం మెరుగవుతుంది. ఈ ప్రక్రియను చేయటం ద్వారా రైతులకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేసేటటువంటి అవకాశం ఏదైతే ఉందో అది కొంత రైతులకు కూడా వెసులుబాటుగానే ఉంది. ఇక మిగతా సంబంధించినటువంటి లోపాలకు సంబంధించి మరింత కొత్త చర్చ జరగాలి. దాని పట్ల ఆచరణలో ఎట్లా ఉంటే ఏ రకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అనేటటువంటిది చూడాలి. ఓకే, పాపరావు గారు మేడం, ఇప్పుడు మీరు చెప్పండి. రైతు రుణమాఫీకి అయితే ప్రభుత్వం మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది. బట్ ఇప్పుడు ఇంతకుముందు అరవింద్ గారు చెప్పినట్టు బీఆర్ఎస్కు చెందిన నేతలు కానివ్వండి, అలాగే బీజేపీకి చెందిన నేతలు కానివ్వండి, ఎలాంటి కండిషన్స్ లేకుండా రుణమాఫీ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఇన్ని కండిషన్స్ పెడుతుంది. ఒక రేషన్ కార్డులో చాలా మంది ఉంటారు, సో అందులో ఒకరికే అంటే మిగతా వాళ్ళు నష్టపోతారు. ఇక్కడ ప్రధానంగా రేషన్ కార్డు నిబంధన పెట్టడానికి ఉన్నటువంటి కారణం ప్రభుత్వం ఏం చెప్తుందంటే, అంటే ఒకటి కుటుంబానికి 2 లక్షలు అనేటటువంటి మా నియమం ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా వాడుకోవటం కోసం రేషన్ కార్డు నిబంధన పెట్టాము. రేషన్ కార్డే కదా కుటుంబానికి ఆహార భద్రతా కార్డుగా ఉన్నటువంటి రేషన్ కార్డే కదా ప్రాతిపదిక అని చెప్తోంది. దీంట్లోనే కొన్ని విమర్శలు ఉన్నాయి. ఖచ్చితంగా దీనికి సంబంధించి చాలా కాలం నుంచి తెలంగాణలో రేషన్ కార్డులకు పంపిణీ లేదు. మిగతా పాపారావు గారు చెప్పాలి. పాపారావు గారు మీరు చెప్పండి. అంటే రేషన్ కార్డుల పంపిణీ విషయానికి వస్తే, రేషన్ కార్డులు లేని వాళ్ళకి ఇవ్వమంటే ఇప్పుడు లక్షలాది మందికి ఇది ఇబ్బంది. ఎందుకంటే లక్షలాది మంది గతం నుంచి రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. ఇవాళ గత ప్రభుత్వం కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు కాబట్టి లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. ఈ రకంగా అరవింద్ గారు చెప్పిన దాని కంటిన్యూషన్ గా నేను చెప్పాలంటే, గత ప్రభుత్వం ఏదైతే తప్పు చేసిందో దాని మీద తను బతికేయాలనే ప్రయత్నం చేయటం అనేది కూడా ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. అది ఎందుకంటే రైతు శ్రేయస్సు కోరే ప్రభుత్వాన్ని తాను చెప్పుకున్నప్పుడు, గత ప్రభుత్వం ఏదో తప్పు చేసిందని దాన్ని మెలికబెట్టుకొని దాన్ని ఉపయోగపెట్టుకొని చేస్తే గత ప్రభుత్వాన్ని తిట్టరు, నిన్నే తిడతారు. అందుకని ఏంటంటే తప్పది పూర్తిగా. కాబట్టి లక్షల మందికి ఈరోజు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, అప్లై చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇంకా రాలేదు. మరి ఆ ప్రాసెస్ పూర్తి చేయాల్సింది 6 నెలల్లో ఏదైనా. ఆ మధ్యకాలంలో మీరు దరఖాస్తులు కూడా చాలా మంది దగ్గర ప్రజాపాలనలో తీసుకుంటున్నారు. లేకపోతే మామూలు ఫస్ట్ లో రాగానే కూడా దీనికి సంబంధించి లబ్ధిదారుల దీనికి సంబంధించో దేనికో ఎంపీకి సంబంధించి పెద్ద ఎత్తున దరఖాస్తులు ఇచ్చి అన్ని చోట్ల వివరాలు సేకరించారు జనాల దగ్గర నుంచి. ఆ రోజే మరి మీరు దాని ఏర్పాట్లు కూడా చేసి ఉండాల్సింది. రేషన్ కార్డు ఉందా లేదా ఇవన్నీ వాటికి అయిపోయి ఉండాల్సింది. అవి చేయకుండా ఈ రోజు ఇక్కడికి వచ్చి మళ్ళీ చేయటం ఏంటంటే కేవలం తప్పించుకునే ప్రయత్నం, ఎదుటి వాళ్ళ తప్పులను చూపించుకొని తాను తప్పులు చేసే ప్రయత్నం చేయటం తప్పితే దీనివల్ల రైతాంగానికి నష్టం జరుగుద్ది. కాబట్టి ఏంటంటే రైతులు దీన్ని క్షమించరు. రెండోది ఏంటంటే పిఎం కిసాన్ ప్రకారం అంటే పిఎం కిసాన్ లో 1,00,000 నిబంధనలు ఉన్నాయి. పిఎం కిసాన్ ఒక రకంగా చెప్పాలంటే చాలా పరిమితంగా ఒక మొదట్లో వచ్చినంత మంది కూడా ఇప్పుడు రాటల్లా 11 కోట్ల మంది దాకా వచ్చినట్టుంది పిఎం కిసాన్. తర్వాత తగ్గిపోయింది, ఎంతమందికి వస్తున్న లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోయింది. కానీ ఇది సరైన విధానం కాదు. పిఎం కిసాన్ ప్రకారం బీజేపీ అంటే ఇందాక అరవింద్ చెప్పినట్టు బీజేపీ కూడా విమర్శించకుండా ఉండటం కోసం అనమాట పిఎం కిసాన్ ప్రకారం. కొన్ని ఒట్టి పిఎం కిసాన్ ప్రకారం అనే నిబంధనతో ఆగారా? లేదు, ఇంకా చాలా నిబంధనలు దాని చుట్టూ చేర్చారు. అంటే వడపోత ఒక దొంతరల జల్లెడలోంచి ఎవరైతే కింద జారిపోకుండా ఉంటారో వాళ్ళకి మాత్రమే లబ్ధి దక్కుద్ది. పరమ దుర్మార్గమైనటువంటి ఇదేదో మామూలుగా ఉంటది కదా, ఇది పాములును నిచ్చెల ఆట, వైకుంఠపాళి ఆటలాగా రైతుకుంది తప్పి ఇది ఏ పాము గరవకుండా ఏ నిబంధన కాటేయకుండా ఉంటే చివరికి చేరుకుంటే స్వర్గానికి చేరుకొని, స్వర్గం అంటే ఇది రుణమాఫీ వస్తారన్నమాట. పూర్తిగా ఇదేంటంటే రైతు మొహం మీదే రైతులు అవమానించడం. ఎందుకంటే నిన్న చెప్పింది భూమి ఉన్న వాళ్ళందరికీ ఇస్తామని, భూమి ఉన్న వాళ్ళందరికీ 2 లక్షల వరకు రుణాలకి మాఫీ అని. ఈ రోజు మరి ఇప్పుడు వీళ్ళందరికీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి భూమి లేనట్ల, పిఎం కిసాన్ వర్తించిన వాళ్ళకి భూమి లేనట్ల. అలాగే గోల్డ్ లోన్ విషయంలో కూడా క్లారిటీ లేదు. గోల్డ్ లోన్ తీసుకుంటే గోల్డ్ లోన్ నిబంధన అసలు లేదు. గోల్డ్ లోన్ విషయం ప్రస్తావించాలి, దీనిలో ఇస్తామా లేదా అనేది. గోల్డ్ లోన్ కి సంబంధించి ముందే ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చేశారు. గోల్డ్ లోన్ విషయంలో గోల్డ్ లోన్ మాఫీ ఉండదు అని. కేవలం పంట రుణాలకి మాత్రమే, వార్షిక పంట రుణాలకి మాత్రమే మాఫీ వర్తింపజేస్తామని చెప్పారు. గోల్డ్ లోన్ కూడా పంట రుణంగా తీసుకుంటారు. గోల్డ్ లోన్ విత్ పాస్బుక్ అయితే పంట రుణం అది.
బ్యాంకులో గనక గోల్డ్ లోన్ కోసం వెళ్ళినప్పుడు వ్యవసాయ రుణం కోసం మీరు గోల్డ్ పెట్టి బ్యాంకులో దాంతో పాటు పాస్బుక్ కూడా పెడితే అది పంట రుణం. గోల్డ్ పెడతారు దాంతో పాటు పాస్బుక్ పెడతారు. ఉట్టి గోల్డ్ లోన్ మన హైదరాబాద్ సిటీలో మనం తీసుకునే గోల్డ్ లోన్ కాదు అది. మనం గోల్డ్ లోన్ తీసుకుంటాం, గోల్డ్ పెడతాం తెచ్చుకుంటాం, కానీ అక్కడ పాస్బుక్ కూడా పెడతాడు రైతు. పాస్బుక్ కూడా పెట్టాడంటే అది అగ్రికల్చర్ లోను. మరి అగ్రికల్చర్ లోన్ కి గోల్డ్ పెడితే గోల్డ్ లోను అట్లా కాదు, అగ్రికల్చర్ లోన్ అది దాని పేరు. అది గోల్డ్ పెడతాడు ఒక ఇదిగా తెచ్చుకోవడానికి, అది కూడా పెట్టకుండా తెచ్చుకోమంటే తెచ్చుకుంటాడేమో. పరిగెత్తి తెచ్చుకోండి 9వ తారీఖు తెచ్చుకోండి, నేను ఆ అప్పులన్నీ మాఫీ చేస్తానన్నారు కదా రేవంత్ రెడ్డి గారు. వాస్తవంగా దేశవ్యాప్తంగా ఒక పెద్ద వివాదం ఏంటంటే అది కాదు, హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో కూడా అగ్రికల్చర్ లోన్లు చూపిస్తున్నాయి అని ఎస్ఎల్బిసి సమావేశం సందర్భంగా మనం కూడా ఒకసారి మాట్లాడుకున్నాం. అది సరే, దొంగలు దుర్వినియోగం చేస్తారు. అంటే దానికి ఉన్నటువంటి ప్రాతిపదిక ఏంటంటే అగ్రికల్చర్ లోన్ తీసుకుంటే గోల్డ్ లోను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ పడుతుంది కాబట్టి సహజంగా అవసరం వాణిజ్య అవసరాల కోసం వాళ్ళకు ఉన్న వాళ్ళు కూడా ఆ రకమైనటువంటి పద్ధతి వాడుతున్నారు అనేటువంటి విమర్శ ఉంది. దానికి సంబంధించి మళ్ళీ వద్దాం. అయితే ఇక్కడ ప్రధానమైన విషయం గమనించాల్సింది ఏంటంటే కిసాన్ సమ్మాన్ యోజన అర్హతనే దీనికి ప్రాథమికమైనటువంటి అర్హతగా తీసుకుంటారు అనేటటువంటి విషయం మనం గత నెల 15 రోజులు 2 నెలలుగా చెప్తానే ఉన్నాం. దీనికి సంబంధించి అనేక సందర్భాలు ఈ షోలో కూడా మాట్లాడుకున్నాం. ఇక్కడ ఒక ప్రాథమిక అంశం ఏంటంటే మన పాపారావు గారు చెప్పినట్లు అది ఒక దొంతర్ల జల్లెడ, అంటే ఫిల్టర్ చేస్తూ 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 పోయారు. దానికి సంబంధించినటువంటి మొదటి నుంచి ఎవరికైతే ఇచ్చారో ఇప్పుడు దాంట్లో 40%, 38% ఇస్తున్నారు అంటూ ఒక ఆర్టికల్ చదివా ఈ మధ్య నేను. ఆ సంఖ్యని తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏదైతే విధానాన్ని వాడిందో అదే విధానాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇక్కడ మీరు ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక రైతుకి కాళేశ్వరం కాలువ కోసం భూమి పోయిందనుకోండి, అతనికి ఇచ్చే భూమికి టీడీఎస్ కట్ చేసి ఇస్తారు, ట్యాక్స్ రిడక్షన్ ఎట్ సోర్స్ కట్ చేసి ఇస్తారు. ఇస్తే దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడానికి అతను ఐటీ రిటర్న్ సబ్మిట్ చేస్తాడు. ఆ ఐటీ రిటర్న్ సబ్మిట్ చేస్తే అతను పిఎం కిసాన్ సమ్మాన్ యోజనకి అనర్హుడుగా మారిపోతాడు. ఇప్పుడు రైతు రుణమాఫీకి కూడా అనర్హుడిగా మారిపోయాడు. అంటే సంవత్సరానికి 6,000 వచ్చేటటువంటి పిఎం కిసాన్ యోజన సమ్మాన్ యోజనకి అనర్హుడిగా మారాడు. దాని కారణంగా ఇప్పుడు 2 లక్షల రూపాయల రుణమాఫీకి కూడా అనర్హుడిగా మారేటటువంటి పరిస్థితి ఉంది. దీన్ని రైతులు ఎట్లా తీసుకుంటారు? నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాను. ఇట్లా కాకుండా అంటే ఒక నిర్వాసితుడుగా ఉండి అరవింద్ గారు, పాపారావు గారు, ఇంకో ముఖ్యమైనది కూడా ఉంది దీనిలో. 2 లక్షల పైన గనక రుణం ఉంటే గనక ఆ పైన ఉన్న మొత్తాన్ని తీరిస్తేనే ఈ 2 లక్షల రుణమాఫీ వర్తిస్తుంది అని చెప్పారు. ఇప్పుడు 3 లక్షలు ఉంది రుణం. ఫర్ ఎగ్జాంపుల్, ₹1,00,000 కట్టగలిగేవాడు అసలు బకాయి ఎందుకు పడతాడు? బకాయి పడి సరే, మామూలు జెన్యూన్ గా ఉన్న వాళ్ళు ఎందుకు బకాయి పడతారు? రుణమాఫీ కోసం ఎందుకు ఎదురు చూస్తుంటారు? ఆ పైన ₹1,00,000 ఇప్పుడు తెచ్చి కట్టాలంటే ఈ రుణమాఫీ కోసం ఎక్కడవుతుంది అది? రెండోది, 2 లక్షల పైన ఉన్నది వడ్డీ తాలూకు డబ్బు అయితే అది వడ్డీ మొత్తం జమ అయి ఉంటే ఆ పైన వర్తిస్తుందా లేదా? అంటే వడ్డీతో కలిపి 2 లక్షలు అనేది స్లాబ్. మరి ఆ పైన కూడా వడ్డీ డబ్బులు ఉంటే అది కట్టి చేసుకోవాలి అనేది ప్రభుత్వ నిబంధన. దానికి బ్యాంకులు దానికి పరిష్కారం చూపించేస్తారండి, రెన్యువల్ చూపించి. ఒక్క నిమిషం అరవింద్ గారు, అన్ని కట్టగలిగేటట్లయితే ఇంక రుణమాఫీ ఎందుకు? రైతుకు డబ్బులు కట్టుకోగలిగేటట్లయితే. డబ్బులు కట్టలేకపోతున్నాడు చేస్తాం, మళ్ళీ ఆ పైన కడితే మేము ఇస్తామని చెప్తే అసలు రుణమాఫీ అనే కాన్సెప్ట్ వచ్చిందే కాయిలా పడిన వ్యవసాయ రంగాన్ని నిలబెట్టాలి అనేటటువంటి కాన్సెప్ట్ లో. అంటే రుణ భారంతో కాయిలా పడ్డది వ్యవసాయ రంగం అంటానే మళ్ళీ డబ్బులు తెచ్చి కట్టండి అంటున్నారు. అప్పుల పాలయ్యాడు రైతు అంతానే, డబ్బులు తెచ్చి కట్టుకోబో, ఆ పైన కడితే మిగతా తర్వాత కడతానంటున్నాడు. మరి ఆ పైన కట్టగలిగేవాడైతే రైతు లాభాల్లోనే ఉండేవాడు కదా. రైతు నష్టాల్లో పడబట్టే కదా ఈ కష్టాలన్నీ. ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన అంశం ఏంటంటే, ఇది మనం ముందే ఊహించాం, ఈ రకమైనటువంటి ప్రాథమిక నిబంధనలు వస్తాయి అని. రేషన్ కార్డుకి సంబంధించిన నిబంధనలు కూడా ముందే ఊహించాం. కాకపోతే ఒక విషయం ఇక్కడ క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే, రాజకీయపరమైనటువంటి చర్చగా మారినటువంటి తెలంగాణ రుణమాఫీ సబ్జెక్ట్లో
ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖులోపు రుణమాఫీ చేస్తాము అని రేవంత్ రెడ్డి సవాల్ ఏదైతే విసిరారో ఆ సవాలుకి ఆచరణ రూపం వస్తుంది. కాబట్టి ఇప్పుడు రుణమాఫీ చుట్టూ తిరిగినటువంటి రాజీనామాల సవాళ్ళు కానీ, రుణమాఫీ చుట్టూ తిరిగినటువంటి రాజకీయ సన్యాసం సవాళ్ళు కానీ, రుణమాఫీ చుట్టూ తిరిగినటువంటి మిగతా అంటే కాంగ్రెస్ యొక్క రాజకీయ భవిష్యత్తు కానీ ఇవన్నీ కూడా మళ్ళీ చర్చలోకి వచ్చినాయి. దీన్ని మళ్ళీ ఒక పెద్ద ఇది సబ్జెక్ట్ యొక్క వ్యాస్ట్నెస్ పెరిగింది అని చెప్పక తప్పదు. ఓకే అరవింద్ గారు, ఇప్పుడు మన నెక్స్ట్ అంశం వచ్చేసి ఇదైతే ఇంకా హల్చల్ చేస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు రోజుకో మలుపు తిరుగుతుంది ఈ అంశం వచ్చేసి ఏపీ దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ శాంతి వివాదం. ఇటీవల దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగం నుంచి సస్పెండ్ అయిన శాంతి మాజీ భర్త తన గర్భానికి కారణం మరో కీలక నేతని చెప్పడం జరిగింది, విజయసాయి రెడ్డి అని చెప్పేసి. సో దీని గురించి ఏం చెప్తారు? అసలు ఈ అంశానికి అసలు ఒక కొలిక్కి వచ్చేలానే కనబడట్లేదు. ఆవిడేం చెప్తుంది, అసలు ఈ వర్క్కి సంబంధించి డిస్కషన్స్ మాత్రమే చేశాను, ఇలాంటిది ఏం లేదు, మాజీ భర్త డబ్బుల కోసం మాత్రమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడని ఆ శాంతి చెప్తుంది. ఇక్కడ ఒక విషయం ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే అమ్మా, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కుటుంబ వివాదం వాళ్ళకు ఇంకొంచెం పడినటువంటి కుటుంబ వివాదం అంటే వైవాహిక వివాదం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలని ఖచ్చితంగా చర్చనీయాంశంగా మారింది. ఇది కొంచెం మాట్లాడటానికే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. రాజకీయాల్లో ఇటువంటి వాటి ప్రభావం కనిపించడం కొంచెం ఇబ్బందికరమే. అయితే ఆ అమ్మాయి ఏదైతే అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి శాంతి వ్యవహార శైలి, శాంతికి సంబంధించినటువంటి రాజకీయ అభిప్రాయాలు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి సర్వీస్ రూల్స్ ప్రకారం రాజకీయ అభిప్రాయాల్ని బహిరంగంగా వ్యక్తం చేయకూడదు అనేది సర్వీస్ రూల్స్లో ప్రాథమికమైన అంశం. ఆమె అంటే సోషల్ మీడియా వేదికలుగా విజయసాయి రెడ్డి సంబంధించినటువంటి పోస్టుల్లో చేసినటువంటి రాజకీయ వ్యాఖ్యలు కానీ, అదే సందర్భంలో రాజకీయ పరమైనటువంటి అభిప్రాయాల బహిరంగ ప్రకటన కానీ కొంచెం ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో వైజాగ్ కేంద్రంగా ఇది జరగటం, వైజాగ్ చుట్టూ ఉన్నటువంటి అంటే పలు దేవాలయాల్ని వివాదంలోకి లాగటం, వీటన్నిటిని చూస్తే కొంచెం ఇది ఒక చిన్న వ్యవహారంగా కనిపించట్లేదు. ఇది ఆ కుటుంబ వ్యవహారంగానో ఆ కుటుంబాన్ని కొంచెం విస్తృతపరిచినటువంటి వ్యవహారంగానో కనిపించట్లేదు. అక్కడ ఉన్నటువంటి వివాదం శాంతి, మదన్ మోహన్, విజయసాయి రెడ్డి వీటి కాకుండా అంటే మీకు గుర్తుండాలి, ఏదైతే ఉత్తరాంధ్రాకి ప్రాంతంలో సంబంధించినటువంటి గుళ్ళకి సంబంధించినటువంటి వివాదం గత ప్రభుత్వ హయాంలో చాలా తీవ్రంగా జరిగింది. ఒక పక్క రాముల వారి తల కట్ చేసి చెరువులో పారేశారు అనేటటువంటి వివాదం నుంచి మొదలు పెడితే సింహాచలం భూములు, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ వరకు ఈ మొత్తం వివాదంలో కీలకంగా ఉన్నటువంటి అధికారులకి సంబంధించినటువంటి వివాదంగా చూడాలి. ఇదే శాంతి సుమారు 3-4 సంవత్సరాల క్రితం ఒక అంటే ఉన్నతాధికారి కార్యాలయంలోకి వెళ్ళి ఆయన మీద ఇసుక పోసి దుమ్ము పోసి ఆయనను తిట్టినటువంటి వీడియో బాగా వైరల్ అయింది. ఆ వివాదం నుంచి మొదలుపెట్టి ఈ వివాదం వరకు అన్నిటినీ క్రోనలాజికల్ ఆర్డర్లో చూస్తే ఇక్కడ ఏదో కాన్స్పిరసీగా అనిపిస్తుంది. అంటే విజయసాయి రెడ్డిని రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి ఆ పార్టీలోనే కొందరు చేశారు అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. రెండో పక్క ఇది ఇట్లా ఉంటే, రెండో పక్క అసలు ఇంతకంటే తీవ్రమైనటువంటి అంశం ఏంటంటే గుడులకు సంబంధించినటువంటి ఆస్తుల చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదం అదే వైజాగ్ కేంద్రంగా జరగటం, ఈవిడ అదే వైజాగ్లో అసిస్టెంట్ కమిషనర్గా ఉండటం, వీటన్నిటినీ ఎక్కడో లింక్ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే మాత్రం దీని వెనక ఒక పెద్ద అంటే యంత్రాంగం నడిచింది, మంత్రాంగం నడిచింది అనేటటువంటి అంశం ఉంది. రెండోది వైజాగ్ కేంద్రంగా ఉన్నటువంటి ఒక మఠానికి సంబంధించిన వ్యవహారం కూడా ఇటీవల కాలంలో చాలా వివాదంగానే ఉంది. కాబట్టి వీటన్నిటిని కలిపి ఆలోచిస్తే దీనికి సంబంధించినటువంటి బ్రాడ్ స్పెక్ట్రమ్ మనకు అర్థమవుతుందని చెప్పక తప్పదు. ఓకే అరవింద్ గారు. పాపారావు గారు, ఇప్పుడు మీరు చెప్పండి, తాను విదేశాల్లో ఉన్నప్పుడు ఏపీలో ఉన్న తన భార్య గర్భం దాల్చిందని ఆరోపిస్తున్నారు మదన్ మోహన్. అలాగే తన భర్త డబ్బుల కోసం మాత్రమే, తన మాజీ భర్త డబ్బుల కోసం మాత్రమే ఇదంతా చేస్తున్నారు, అసలు ఏ సంబంధం లేదని శాంతి చెప్తుంది. తనపై అక్రమ సంబంధం అంటగట్టి అసత్య ప్రచారం చేస్తున్నారు, కావాలనే వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు, ఎవరిని వదిలిపెట్టా అని చెప్పేసి విజయసాయి రెడ్డి చెప్తున్నారు. సో ఓవరాల్గా దీని గురించి మీరేం చెప్తారు? ఇంతటి దుస్థితి మన
మనకి జర్నలిజానికి కూడా వస్తుందని నేను అనుకోలా. ఇట్లాంటి చర్చలు చేసుకుని కూర్చునే పరిస్థితి కూడా తెచ్చిపెడుతున్నటువంటి వాతావరణం ఉంది. వీటిని చర్చలుగా మార్చినటువంటి ముగ్గురిని కూర్చోబెట్టి నలుగురిని కూర్చోబెట్టి డిబేట్లు పెట్టినటువంటి పరిస్థితి కూడా జరుగుతుంది. కాబట్టి చాలా దురదృష్టం ఇది. ముందు అట్లా ఇట్లాంటి దుస్థితి అసలు ప్రజల సమస్యలు వదిలేసి సరే ఇది ఇష్యూ అయితే గనక లీగల్ ఇష్యూ, అది దానికి సంబంధించి ఎంక్వైరీ జరగాల, ఆయన ఏదైనా కానీ అది ఒక పద్ధతిలో ఉండాలి తప్పితే ఈ రకంగా దాన్ని చర్చలకు పెట్టి చర్చిస్తున్నామంటే మనం ప్రజల్ని మర్చిపోయి మనం అంటే మన ఒక్కళ్ళమే కాదు, సంగతి కాదు నేను అంటుంది. అసలు ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే ఒక చోట చర్చ జరిగింది కాబట్టి ఈ చర్చ గురించిన చర్చ చర్చోపచర్చలుగా జరుగుతుంది. చాలా దురదృష్టకరమైనటువంటి అసహ్యమైనటువంటి సందర్భం. పైగా ఈరోజు మీకు ఆయన భర్త ఆరోపణ, జయసాయి రెడ్డి మీద భర్త ఆరోపణ చాలా రిమోట్ గా ఉంది ఈ ఆరోపణ తాలూకు. ఇది ఆయనకి అందుకని ఏంటంటే దీన్ని తీసుకొని అదిగో తోక అంటే ఇదిగో పులి అని చెప్పి దీని మీద ఒక చర్చ పెట్టి టార్గెట్లను కొంతమందిని ఎంచుకొని ఆ టార్గెట్ కి సంబంధించి ఇష్టానుసారం మాట్లాడి అంతా అయిపోయిన తర్వాత చేతులు దులుపుకొని నాకేం తెలియదు అన్నట్టు కూర్చోవటం అనేది ఒక పరమ దుస్థితి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు నేను దీని గురించి పెద్దగా మాట్లాడేది ఏమి లేదు. ఆ అమ్మాయి వ్యక్తిగతమైన సమస్య అది, లేకపోతే ఆ భార్యాభర్తలుగా ఇంకా వాళ్ళు ఆ అమ్మాయి చెబుతుంది ఏంటంటే నేను వేరే పెళ్లి చేసుకున్నాను ఆల్రెడీ అనేది చెప్పిందని చదివాను నేను ఇప్పుడు. అదే గనక అయ్యేటట్లయితే ఇక వాళ్ళకి సంబంధించిన సమస్యలు అయ్యి దాన్ని తీసుకొచ్చి చర్చ పెట్టి అసలు ఏది తేలకుండానే తేలిన తర్వాత పోనీ విషయం ఎంక్వైరీలో ఉంది. ఈరోజు రకరకాల సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి ఏం జరిగిందనేది తెలుసుకోవటానికి, ఎవరు పేరెంట్ లేకపోతే ఇంకోటో తెలుసుకోవటానికి రకరకాల ఆ కుటుంబానికి సంబంధించిన వైవాహిక సంబంధాన్ని ఇంత రాజకీయ చర్చగా మార్చడం ఖచ్చితంగా అది అంగీకార యోగ్యం అయితే కాదు. చాలా దుస్థితి ఇది. పైగా ఇష్టానుసారం మనుషుల గురించి మాట్లాడటానికి ఒక ఏ రకంగా అంటే క్యారెక్టర్ అసెస్, ఒక కుక్కని పిచ్చి కుక్క అంటే కాల్చేయచ్చు కదా అన్నట్లుగా ఉంది వ్యవహారం. ఇదంతా అట్లా జరిగేది తప్పితే దీనిలో ప్రజల్లో పలచపరిచే ప్రయత్నం ఇది లేకపోతే సరే వాస్తవాలు ఉంటే అది వాస్తవం అని తేలిన తర్వాత చర్చించాల్సింది కదా. పోనీ అది జరిగితే వాస్తవం అని తేలిన తర్వాత మాట్లాడుకోవాల్సింది. అవును, ఏమి కాకముందే చర్చలన్నీ పెట్టి ఒకళ్ళ మీద స్టాంపులు లేబుల్స్ వేసి ఆ తర్వాత అంతా క్లియర్ అయ్యి లేకపోతే ఏమీ లేదని తెలిస్తే కనుక మళ్ళీ ఆ తర్వాత ఎవరు మాట్లాడరు, గప్చుప్పు ఈ మచ్చగానే మిగిలిపోతుంది. పరమ దుర్మార్గం కిరాతకమైనటువంటి పద్ధతి. మీడియా చేయకూడని పనులు మీడియా సంస్థలు కొన్ని చేస్తున్నాయి. ఇది చేయకూడదు, తప్పు, నేరం కూడా. దీనికి సరైన చట్టాలు కూడా అవసరమేమో మీడియాకి. ప్రపంచానికి అంతటికి చట్టాలు వచ్చినాయి ఈ మధ్యకాలంలో. సరే అపరిమితమైన అధికారాలు ఇవ్వటం పోలీసులకి ఇట్లాంటి విషయాల్లో అభ్యంతరాలు చాలా ఉన్నాయి, కానీ కొత్త చట్టాలు కేంద్రం తెచ్చిన ఐపీసీలో ఇట్లాంటివి కాదు. అసలు ఇప్పుడు జర్నలిజానికి కూడా హై స్టాండర్డ్స్ పెట్టడానికి రాజకీయ నాయకులు ఎంత స్టాండర్డ్ ఉంది, కానీ అందుకని ఏంటంటే ఎవరెవరికి పెట్టే పరిస్థితి లేదు ఈ రోజు. అందరి పరిస్థితి అదే కదా. అందరూ ఒకే తాళంలో మొక్కలుగా ఉన్నారు. జర్నలిస్టులు అలాగే ఉన్నారు. అందరిని అంటారు నేను ప్లీజ్ ఇలా చేసేవాళ్ళని. నిజ రాజకీయ నాయకుల్లో చాలా మంది అలాగే ఉన్నారు. వ్యవస్థ అధికార గణంలో అనేక మంది అలాగే ఉన్నారు. వ్యవస్థే అలాగే ఉన్న తోట ఇప్పుడు ఎవరి మీద చెక్ పెట్టాలి, ఎవరి స్థాయిని ఎవరు నిర్ణయించాలి? అంటే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే అమ్మా, ఇది వాళ్ళిద్దరి మధ్య మదన్ మోహన్ శాంతి మధ్య ఉన్నటువంటి వివాదాన్ని మ్యాగ్నిఫై చేసి ఆ వివాదం ఉంది అని వాళ్ళిద్దరు ఒప్పుకుంటున్నారు కాబట్టి అది కూడా నేను వివాదం అంటున్నా. ఆ వివాదాన్ని మ్యాగ్నిఫై చేసి దాని యొక్క అంటే చెరొక పక్కన ఒకళ్ళు మదన్ మోహన్ పక్షం ఒకళ్ళు శాంతి పక్షం ఉండి ఇది మొత్తాన్ని రాజకీయమైనటువంటి రచ్చగా మార్చి విజయసాయి రెడ్డిని కూడా ఈ రంగంలోకి దింపి ఇంకా రచ్చని ఇంకా దాని విస్తృతిని పెంచారు. ఇక్కడ మనందరికీ కామన్గా అనిపిస్తున్న అంశం ఏంటి, అది వాళ్ళిద్దరి మధ్య సమస్య, ఇద్దరు తేల్చుకోవాలి. ఇక్కడ రాజకీయంగా మారిన తర్వాత జరిగినటువంటి ఈ చర్చ ఇంకో కొత్త చర్చకి దారితీసింది. నిన్న విజయసాయి రెడ్డి మాట్లాడుతూ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తుల ఇంటిగ్రిటీని ప్రశ్నిస్తూ నేను ఒక మీడియా సంస్థ పెడతాను అనేటటువంటి ఏదైతే ప్రస్తావన చేశారో ఆ ప్రస్తావన చేయటం వెనుక రాజకీయ కారణాలు ఏమన్నా ఉండొచ్చు, మిగతా కారణాలు ఏమన్నా ఉండొచ్చు, కానీ
ఆయన ఇప్పుడున్నటువంటి మీడియా వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులను టార్గెట్ చేసి మాట్లాడినటువంటి మాటలు. ఈ మొత్తం చూస్తే సమాజంలో ఈ వ్యక్తుల పాత్ర, శక్తుల పాత్ర, వాళ్ళ వెనకున్నటువంటి మిగతా కారణాలు ఇవన్నీ పక్కన పెట్టి ఆలోచిస్తే విజయసాయిరెడ్డి మంచి చేశాడా చెడు చేశాడా పక్కన పెడితే మరో మీడియా సంస్థ పెడతాను అని చెప్పడం ద్వారా మరో కొత్త మీడియా యుద్ధానికి దారితీసిందని చెప్పక తప్పదు. ఇక్కడ ఏది ఏమైనా ఒకటైతే క్లియర్, ఆమె వ్యవహార శైలి చుట్టూ చాలా వివాదాలు ఉన్నాయి. ఆమె రాజకీయ అభిప్రాయాల్ని బహిరంగపరచడం ద్వారా సర్వీస్ రూల్స్ని అతిక్రమించారనేటటువంటి వివాదం కూడా ఉంది. వీటన్నిటిలో విజయసాయిరెడ్డి వెళ్ళినటువంటి స్పీడు, విజయసాయిరెడ్డి రెస్పాండ్ అయినటువంటి స్పీడు ఖచ్చితంగా చర్చలు యా అందుకే సస్పెండ్ కూడా అయి ఉంది కదా, ఆమె సస్పెండ్ కూడా అయ్యింది. ఎస్, మరి ఇంకేముంది దానిలో. యా అంటే ఆమె వ్యవహార శైలి, అదే సందర్భంలో నేను ఇందాక చెప్పినట్లుగా ఉత్తరాంధ్ర కేంద్రంగా జరిగినటువంటి దేవాదాయ శాఖకి సంబంధించినటువంటి వివాదాలు, వీటన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేసి ఆలోచిస్తే దేర్ ఈజ్ సంథింగ్ ఫిషీ, కొంత అనుమానాస్పదంగా ఉంది. దానిపైన డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ జరుగుతుంది. రెండో పక్క మరొక రకమైనటువంటి ఎంక్వైరీ, అంటే పోలీస్ శాఖ కూడా సుమోటోగా ఎంక్వైరీ చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. డిపార్ట్మెంట్ అయితే ఇప్పటికే దాని మీద డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. మొత్తం మీద ఈ వివాదంలో ఒకటి మాత్రం క్లియర్, విజయసాయిరెడ్డి గట్టిగా మాట్లాడినటువంటి విధానం ఏదైతే ఉందో అది కూడా విమర్శలు ఉన్నాయి, దాని పట్ల దాన్ని వెల్కమ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మొత్తం వివాదంలో ఎవరి పాత్ర ఏంటి అనేది దానికంటే కూడా ఒక కుటుంబ వివాదం, ఒక భార్యాభర్త మధ్య ఉన్నటువంటి వివాదం, వాళ్ళ వైవాహిక బంధానికి సంబంధించిన వివాదం రాష్ట్ర రాజకీయాల చుట్టూ తిరగటం మాత్రం అది ఆరోగ్యకరం కాదు, అది క్లియర్. ఇక విజయసాయిరెడ్డి చెప్పినట్లుగా నిజంగానే మీడియా యుద్ధం స్టార్ట్ అయితే ఏ రకమైనటువంటి కంక్లూజన్స్ వస్తాయో కూడా మనం భవిష్యత్తులో చూడాలి. ఓకే అరవింద్ గారు, ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి అటవీ సంపద, అలాగే ఖనిజ వనరులు, సహజ వనరుల పైన శ్వేతపత్రం అయితే విడుదల చేశారు సీఎం చంద్రబాబు. గత పాలకులు, గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అటవీ సంపదను విధ్వంసకరంగా దోచేసింది అని చెప్పడం జరిగింది. సో దీని గురించి ఏం చెప్తారు? అంటే అటవీ సంపద, సహజ వనరులు అంటే ఏంటి అంటే ఒక పక్క గదులు కానీ, రెండో పక్క ఇసుక కానీ, తర్వాత మన ఎర్రచందనం కానీ, ఇటువంటి వాటన్నిటిలో దోపిడీ జరిగింది అని చెప్పడం చంద్రబాబు ఉద్దేశం. దానికి ఆయన పెద్దిరెడ్డిని టార్గెట్ చేశారు ఒక పక్కన, రెండో పక్కన జగన్ని ఆల్రెడీ బై డిఫాల్ట్ టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక ప్రధానమైన అంశాన్ని ఆయన ముందుకు తీసుకొచ్చారు. ఇసుకని తీసుకొచ్చి ఇసుకకి సంబంధించినటువంటి వివాదం చెప్పారు. రెండో పక్క రిషికొండ ఒక అద్భుతమైనటువంటి ఇది, అక్కడ ఇది ఉండేటటువంటి ఎకో బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని దెబ్బతీశారు ఆ ప్యాలెస్ కట్టడం ద్వారా అని చెప్పడం ఆయన ఉద్దేశం. ఇక పెద్దిరెడ్డి చుట్టూ చాలా వివాదాలు ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి. పెద్దిరెడ్డి ఎర్రచందనం స్మగ్లర్లకి బహిరంగంగా సహకరించారు అనేటటువంటి భావన ఆయన తీసుకురావడం ప్రయత్నం చేశారు. ఈ మొత్తం వివాదంలో చంద్రబాబు చెప్పాలనుకున్నది ఏంటి, 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని నాశనం చేశారు అని ఆయన విడతల వారీగా ఇస్తున్నటువంటి శ్వేతపత్రాల్లో చెప్తున్నారు. శ్వేతపత్రాల్లో అంత క్లియర్గా చెప్తున్నప్పుడు శ్వేతపత్రాలకి ఉద్దేశం ఏంటి, లాస్ట్ 5 సంవత్సరాల్లో, గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో విధ్వంసం జరిగింది, దాన్ని రెక్టిఫై చేయాలి, దాన్ని పునరుద్ధరించాలి అని చెప్పడం ఆయన ఉద్దేశం. ఆ ప్రయత్నాలు, ఆ రకమైనటువంటి ఇనిషియేషన్ కూడా కొంత ప్రారంభించాను అనేది ఆయన చెప్తున్నారు. అంటే బిల్డ్ ఏపీ అనేటటువంటి, అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఇమేజ్ డ్యామేజ్ అయింది కాబట్టి ఇమేజ్ని కూడా బిల్డ్ చేసేటటువంటి క్రమంలో భాగంగా నేను ఇటీవల ముంబై పర్యటనలో కూడా కొంతమంది ప్రముఖుల్ని కలిశాను, అక్కడ నుంచి పెట్టుబడులను ఆహ్వానించాను అని చెప్పారు. ఇక్కడ ఎవరికి భేదాభిప్రాయం లేదు, కానీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగాన్ని మొత్తాన్ని ఏదైతే మళ్ళీ రీవ్యాంప్ చేస్తున్నాం, మళ్ళీ ట్రాక్లోకి ఎక్కిస్తున్నాం అన్న మాటలోనే ఆయన యొక్క ఇంటెన్షన్ క్లియర్గా కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో నిర్వీర్యం అయిపోయింది, దాన్ని మళ్ళీ రివైవ్ చేస్తున్నాం అనేటటువంటి భావం అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఆయన విడుదల చేసినటువంటి వరుస శ్వేతపత్రాల్లో కూడా అదే కనిపిస్తుంది. దానిలోగానే ఈ శ్వేతపత్రంలో కూడా అదే రకమైనటువంటి భావం వచ్చింది, అదే రకమైనటువంటి కంక్లూజన్స్ కూడా వచ్చినాయి. ఓకే పాపారావు గారు,
ఇప్పుడు మీరు చెప్పండి, నిన్న చంద్రబాబు నాయుడు ఇదివరకైతే పోలవరంకి సంబంధించి, అమరావతికి సంబంధించి, అలాగే విద్యుత్కి సంబంధించి 3 శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఇది 4వదని చెప్పొచ్చు. సో ఇందులో సహజ సంపదను అలాగే అటవీ సంపదను గత ప్రభుత్వం దోచేసింది. గనుల అక్రమాలు జరిగాయి. 19,000 కోట్లకు పైగా గనుల తవ్వకాలు, అమ్మకాల్లో అంతులేని దోపిడీ జరిగింది. గత ప్రభుత్వం ఖనిజ సంపదను దోపిడీ చేసిందని చెప్పేసి ఆరోపించారు. సో దీని గురించి అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? దాన్ని మనం ఏ విధంగా చూస్తామనే దగ్గర ప్రశ్న దగ్గర ఏంటంటే అది విచారణలో చేయాల్సిన విషయం కదా. పూర్తిగా విచారణ అయిన తర్వాత వైట్ పేపర్ వచ్చింది. ఆ విచారణ అప్పుడే ఎక్కడైంది? అధికారంలోకి వచ్చి నెలగాల కదా. ఇక పూర్తిగా జూలై జూన్ నెల సుమారు నెల దాటింది. నెల రోజుల్లోనే విచారణ పూర్తయిందా? పైన పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా నిర్ధారణలు ఆ వైట్ పేపర్ అనేది. వైట్ పేపర్ లో నిర్ధారణ చేయాలంటే 19,000 కోట్ల రూపాయల దాకా గనుల దోపిడీ జరిగిందని చెప్పారు. దానిలో ఆ 19,000 కోట్ల లెక్కకు పునాది ఎక్కడెక్కడ విచారణ జరిగింది. విచారణ జరగాలి కదా. విచారణ జరిగి విచారణ కమిటీ ఇది దోపిడీ జరిగిందనే దాని మీద వేసిన కమిటీ అన్ని చోట్ల విచారించిన తర్వాత వైట్ పేపర్ వస్తుంది. మనం ముందుగానే వైట్ పేపర్ల క్రమం అనేది జరుగుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది ఈ విషయంలో. కానీ ఏంటంటే లేదు, విచారణ చేయటమా ఉద్దేశం, వివాదం చేయటమా అనేది. విచారణ చేయటం అయితే మంచిదే. విచారించండి, తప్పు చేసిన వాళ్ళందరినీ కఠినంగా శిక్షించండి. అలా కాకుండా వివాదం చేయటం ఎందుకు చేస్తామంటే ఆ వివాదం చేయటం వెనక మనం ఏమి చేయకుండా ఉండటానికో, మన నిష్క్రియాపరత్వానికో, మనం వేరే ఏదైనా చేసుకోవటానికో, సొంతానికో, లేకపోతే ఇతరత్ర ప్రజల కంటపడకుండా చేసేదో ఉండే ఆలోచన ఉంటే కూడా వివాదం చేస్తా దాని ద్వారా మీడియాలో పత్రికలు నింపేసి ఉండటం అనేది, పత్రికల్లో వార్తలు నింపటం అనేది ఒక ఇది. అది కాకూడదు. వివాదం కంటే కూడా ఈ రోజు విచారణ ముఖ్యం. లా అండ్ ఆర్డర్ ని సెట్ చేయటమో లేకపోతే రాష్ట్రంలో చట్టబద్ధ పాలన చేయటం అంటే, పద్ధతి ప్రకారం పరిపాలించే దీన్ని తయారు చేయటం అంటే ఏంటంటే విచారణ జరిపి నేరస్తుల్ని శిక్షిస్తే ఇంకోళ్ళ తప్పు చేయడానికి భయపడటం ముఖ్యం తప్పితే ఈ రోజు దాన్ని వివాదం చేసి రకరకాల రూపాల్లో జనాల్లోకి వార్తలు వదిలి దానివల్ల పని. అందుకని ఏంటంటే పని ఇప్పుడు మొదట్లో చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే మొదట్లో ఆయన చేసిన మొదటి సంతకాలు ఫైల్స్ మీద కూడా 4,000 పెన్షన్ కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, చాలా బ్రహ్మాండమైనటువంటి నిర్ణయాలుగా అందరం అప్రిషియేట్ చేశాం. ఇక్కడికి వచ్చిన తర్వాత తీరా చూస్తే అది అయిన తర్వాత దాని కంటిన్యూషన్ గా ఏం జరుగుతుంది ప్రజల కోసం చాలా ఉన్నాయి కదా. సూపర్ 6 అనుకోండి, సూపర్ 5 సూపర్ 6 ఉన్నాయి కదా. సూపర్ 6 ఉన్నాయి. సూపర్ 6 కి సంబంధించి అమలుకి సంబంధించి చాలా విషయాలు. ఉచిత బస్సు ప్రయాణం అది ఇంకా అవలా, కానీ తెలంగాణలో అది ఒక్కటే అయింది, మిగతాయి కాలేదు. అక్కడ ఉచిత బస్సు ప్రయాణం గల మిగతాయి కూడా ఏం మొదలైనట్లు లేదు సూపర్ 6 లో. కాబట్టి అవి మొదలు పెట్టకుండా ఇప్పుడు ఈ దుమ్ము లేపటం అంటే అర్థం ఏంటి? ఇది సైలెంట్ గా జరిగిపోవాల్సిన ప్రాసెస్. విచారణ అనేది సైలెంట్ గా జరిగి విచారణ తాలూకు నిర్ధారణలో ఒకటి పాపారావు గారు అంటే ఈ మొత్తం దీంట్లో ఒక ఉద్దేశం అయితే క్లియర్. 5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో విధ్వంసం జరిగింది, నాశనం జరిగింది, బ్రాండ్ ఇమేజ్ కోల్పోయాము అనే భావాన్ని చూపించి ఇక నుంచి మేము మొదలు పెడతాము అనేటువంటి ఒక ఇంటెన్షన్ చాలా క్లియర్. ఆ ఇంటెన్షన్ అయితే చాలా క్లియర్. ఇక నుంచి పని అంటే ఎప్పటి నుంచి మొదలు పెడతారు? పని ఆ రోజు సంతకాలు పెట్టారు ఫైల్స్ మీద. ఆ తర్వాత ఏంటి వరుసగా వైట్ పేపర్లు వస్తున్నాయి తప్పితే పని పబ్లిక్ గా, వైట్ పేపర్లు పబ్లిక్ అవుతున్నాయి, పని చేస్తున్నది పబ్లిక్ గా ఎంతవరకు అంటే అది. మరి ఈ రోజు లా అండ్ ఆర్డర్ విషయం అంటారా? చంద్రబాబు గారే స్వయంగా చెప్పారు వాళ్ళకి మనకి తేడా ఉంది, మీరు దాడులు చేయకండి అని. అంటే జరుగుతున్నాయని పరోక్షంగా, సరే జరుగుతున్నాయి అందరికీ తెలుసు, దాడులు జరుగుతున్నాయి, జరగకూడదు, ప్రభుత్వం ఆపాలని అనుకుంటాం. పాలకపక్షం ఏదో పాలకపక్షం వాళ్ళు గెలిచినా వీళ్ళు గెలిచినా ఇట్లాంటి గెలిచిన వాళ్ళు ఆపేస్తే బాగుంటుందని గత నుంచి కూడా నేను చెబుతా వస్తున్నాను. ఆపేస్తే కనుక గెలిచిన వాళ్ళకే అవకాశం, శాంతి భద్రతలు నెలకొల్పితే తెలంగాణలో అది తమిళనాడులో స్టాలిన్ పాలన మొదలైన తర్వాత ఆయన పాత పథకాలు అలాగే కంటిన్యూ చేశాడు. చాలా పద్ధతి ప్రకారం ప్రతిపక్షానికి ఇచ్చే గౌరవం ఇచ్చాడు. ఆయనకి చాలా దానివల్ల హుందాతనం పెరిగింది ఆయనది. తమిళనాడు ప్రజలు అట్లాగే ఉంటారు అనేది, ఎవరు వచ్చినా అలాగే ఉండాలనుకున్నాం. ఈ రోజు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత సరే మొన్న ఈ మధ్య అప్పీల్ చేశారు. అప్పీల్ చేయటం అనేది కూడా కాదు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయటం అంటే తన పార్టీ వాళ్ళు కూడా ఎవరైనా లా అండ్ ఆర్డర్ వైలేట్ చేస్తే వాళ్ళు గట్టిగా శిక్ష పడేటట్లు, లేకపోతే వాళ్ళని వాన్ చేసినట్లు పద్ధతి ఉండాలనేది ఒకటి. రెండోది అలా కాకుండా ఈ రకంగా దీన్ని అసలు విచారణ అనేది అధికారులు చేసుకుంటూ దాని పలానా వాళ్ళు వాటి మీద విచారణ చేస్తున్నాం, అది పబ్లిక్ చేయండి అంతవరకే తప్పితే దానికి
దానికి ఇప్పుడు దాని విచారణ ఎలా జరుగుద్ది? రోజువారీ విచారణ వివరాలు లీక్ ఈ మధ్యకాలంలో చాలా పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ప్రతి చోట. పని చేయకుండా ఉండటానికి కోసమో లేకపోతే మరి దేనికోసం చేస్తున్నారో తెలియదు కానీ విచారణ వివరాలు లీక్ చేయటం, దాని మీద చర్చలు చేయటం, విచారణ వివరాలే చర్చకి ఎట్లా వస్తాయి? విచారణ వివరాలని చెబుతున్నారు. విచారణ వివరాలని అఫీషియల్ గా చెప్పడానికి మరి దాఖలాలు ఏంటి? అన్ని ఏంటంటే జర్నలిజం కంటే ఎల్లో జర్నలిజం ఎక్కువ నడుస్తుంది. కాదు, ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే సహజ వనరులుగా ఉన్న అడవుల విషయం నుంచి మొదలు పెడితే భూమి వరకు అన్నిటినీ దోపిడీ చేశారు. ఇప్పుడు ఆయన ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. 101 కోట్ల భూమికి 101 కోట్ల విలువ ఉన్న భూమికి సంబంధించి ఒంగోలులో 77 మంది వైసీపీ వాళ్ళ మీద గతంలో అంటే కేసులు బుక్ అయినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఆయన ఒక చెప్పాడు. అంటే ఫోర్జరీ డాక్యుమెంట్లతోటి మొత్తానికి సంబంధించినటువంటి భూమిని కొట్టేయాలని ప్రయత్నం చేశారు. దాన్ని ప్రభుత్వం అడ్డుకోగలిగింది. చివరికి వాళ్ళ మీద 77 మంది మీద కేసులు బుక్ అయినటువంటి విషయం చెప్పారు. అంటే ఇక్కడ ఆయనకు అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే ఆయనకు సంబంధించినటువంటి ఉద్దేశం చాలా క్లియర్. ఆయన గతంలో జరిగినటువంటి పాలనంతా విధ్వంసం అని కంక్లూడ్ చేసి అది జనానికి ప్రొజెక్ట్ చేయాలి. కంక్లూడ్ చేయాల్సింది విచారణలో కోర్టులు కంక్లూడ్ చేయాలి. తర్వాత రెండోది ఏంటంటే అసైన్డ్ భూముల వ్యవహారానికి వస్తే అమరావతిలో అసైన్డ్ భూములు అని చెప్పి జగన్ ఉన్న కాలంలో తెగ 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 చెప్పారు కదా. మరి ఇంకెందుకు ఎవరి ఇక్కడ ఇప్పుడు అది నిజమే ఇది నిజం రెండు నిజం అయితే కనుక ఎవరు పవిత్రులు ఇక్కడ? ఎందుకు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇది చేసుకుంటే జనానికి ఎవరు కాదు మీరు ఇద్దరు కాదు. ఒక మాట చెప్పాలి. ప్రభుత్వం మారొచ్చు, పాలన మారొచ్చు. పాలన అనేది ఎప్పుడు ప్రజల సెంట్రిక్ గా ఉండాలి. గవర్నెన్స్ షుడ్ బి కంటిన్యూడ్. గవర్నమెంట్ మే చేంజ్, గవర్నెన్స్ షుడ్ బి కంటిన్యూడ్. ఇది ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రం. ఇదే సూత్రాన్ని ఇప్పుడు ప్రభుత్వాలు మారిన చోట్ల కూడా అప్లై చేయాలి. గతంలో కూడా అప్లై చేయకుండా వాళ్ళు ఏమన్నా పొరపాటు చేస్తే ఆ పొరపాటుగానే ఎత్తి చూపటంలో తప్పు లేదు. కానీ ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే పాపారావు గారు చెప్పినట్లుగా దీని మీద పెట్టినటువంటి ఎక్కువ ఫోకస్ అయితే కనుక నిష్క్రియాపరత్వంగా మారేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం మరింత చురుకుగా ఉండి నిజంగానే నష్టం జరిగితే ఆ నష్టాన్ని భర్తీ చేసేటటువంటి యాక్షన్ ప్లాన్కి వెళ్ళాలి అనేది పాపారావు గారి ఉద్దేశం. ఓకే అరవింద్ గారు. సో ఇంకొక అంశం వచ్చేసరికి సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో ఏ అంశాలపై చర్చించనున్నారు? అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది కదా, అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ముందు. సో వాటి గురించి చర్చించే అవకాశాలు ఏమన్నా ఉన్నాయి? అంటే ప్రాథమికంగా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం అసెంబ్లీ సమావేశాల కంటే ముందే అంటే అసెంబ్లీ సమావేశాలని జరపాలా వద్దా అనేటువంటి చర్చ కూడా ఉంది. ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్ తేవాలి అనేటటువంటి ప్రతిపాదన కూడా గట్టిగా ముందుకు తీసుకొచ్చింది కొన్ని అధికార యంత్రాంగం. దానికి ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు అనేటటువంటి పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాలి అనేటువంటి అభిప్రాయం ముఖ్యమంత్రికి ఉంది అనేది ఒక పక్కన వినిపిస్తుంటే, మరో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాలాన్ని పొడిగించుకోవటం అనేది ఒక ప్రతిపాదన. ఇది కాదు అంటే సమావేశాలు పెట్టి సమావేశాలు అయిపోగానే ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్ తెచ్చారు, లేదా సమావేశాలు లేకుండా ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్ తేయటం. ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి అంటే బడ్జెట్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రక్రియ. బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ఆమోద పొందితేనే ఆ శాఖ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుంచి అన్నిటికీ కావాల్సిన నిధులకి సంబంధించిన విడుదల సులభం అవుతుంది. ఆ నిధుల విడుదలకి సంబంధించినటువంటి అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి ఈ ప్రక్రియలో బడ్జెట్ అనేది ఒక మ్యాండేటరీ థింగ్. అట్లాగే మరికొన్ని అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్కన బీపీసీఎల్ రిఫైనరీకి సంబంధించినటువంటి సానుకూలమైన సంకేతాలు వచ్చినాయి. దానికి సంబంధించిన భూమికి పెట్టాము, దీనికి సంబంధించిన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మరో పక్కన ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని విధానపరమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి. దిశ పోలీస్ స్టేషన్లకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నామంటూ ఈ క్యాబినెట్లో తీసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే దిశ చట్టం లేకుండా దిశ పోలీస్ స్టేషన్లు తెచ్చారు కాబట్టి దిశ పోలీస్ స్టేషన్లని మిగతా చోట్ల ఉన్నటువంటి ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ పోలీస్ స్టేషన్లుగా ఎట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నాయో ఆ రకంగా మార్చాలి అనేటటువంటి ప్రతిపాదన ఉంది. దీంతోపాటు పౌర సరఫరాల శాఖకి సంబంధించినటువంటి ప్రొసీజరల్ చేంజెస్ క్యాబినెట్ ఆమోదించబోతుంది అంటూ సమాచారం. వీటన్నిటినీ కలిపి ఒక పక్కన ఉంటే, రెండో పక్క ఈరోజు క్యాబినెట్ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ముఖ్యంగా అమిత్ షాతో కూర్చోబోతున్నారు. అమిత్ షాతో కూర్చున్న సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తోటి జరిగినటువంటి సమావేశానికి సంబంధించిన మినిట్స్ అంటే
దాంట్లో జరిగినటువంటి ప్రధాన అంశాలని అమిత్ షాతో డిస్కస్ చేయబోతున్నారంటూ ప్రాథమికమైన సమాచారం ఉంది. అమిత్ షాతో కూర్చున్న సందర్భంగా ప్రధానంగా వచ్చేటటువంటి అంశాలు ఏంటంటే, రాజకీయ అంశాలతో పాటుగా వచ్చేటువంటి అంశాలు ఏంటంటే, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి విభజన హామీలకు సంబంధించిన అంశాలని ముఖ్యమంత్రి అమిత్ షాతో డిస్కస్ చేయబోతున్నారంటూ ఇప్పటివరకు ప్రాథమికమైన సమాచారం అయితే వస్తుంది. ఈ మొత్తం కలిపి చూస్తే అంటే నేనైతే ఈ రెండింటిని వేరువేరుగా చూడను. మంత్రివర్గ సమావేశం అయిపోయిన తర్వాత కేబినెట్ సమావేశంలో జరిగినటువంటి నిర్ణయాలు కూడా కొన్ని అమిత్ షాతో షేర్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకు అవకాశం ఉంది అంటే, కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పదు, సహాయం కావాలి అనేటటువంటి విషయాన్ని ఆయన కొంచెం గట్టిగా అమిత్ షాకి చెప్పబోతున్నారు అంటూ ప్రాథమికమైనటువంటి సమాచారం వస్తుంది. కాబట్టి ఈరోజు జరగబోయేటువంటి కేబినెట్ సమావేశం అనంతరం జరుగుతున్నటువంటి ఈ పర్టికులర్ అమిత్ షా కలవటం కోసం ఢిల్లీ వెళ్తున్న టూర్, రెండింటినీ కలిపి ఆలోచించాలని నా భావన. ఓకే అరవింద్ గారు. పాపారావు గారు, ఇప్పుడు మీరు చెప్పండి, నేడు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ జరగనున్నట్టుగా తెలుస్తోంది. పలు కీలక అంశాలపై ఇందులో డిస్కస్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. సో దీని గురించి ఏం చెప్తారు? చెప్పారు అరవింద్ గారు, సమగ్రంగా చెప్పారు. దానిలో నేను ఒక బడ్జెటరీ పార్ట్కి ఎక్కువ పరిమితం అవుతాను. బడ్జెటరీ పార్ట్లు ఇప్పుడు కేంద్రం నుంచి అమరావతికి, పోలవరం ఎట్లా ఏంటనేది, పోలవరం చంద్రబాబు గారే కంటిన్యూ చేయదలుచుకుంటే, రాష్ట్ర ప్రభుత్వమే దాని నిర్మాణాన్ని కంటిన్యూ చేయదలుచుకుంటే దానికి సంబంధించినటువంటి విషయాలు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం దాన్ని కొనసాగించినా దాన్ని ఎలా ఫాస్టెన్ చేయబోతున్నారు అనేది. రెండో ఇంకోటి ఏంటంటే అమరావతికి సంబంధించి 15,000 కోట్ల దాకా అడిగినట్టు ఉన్నారు. సరే అది ఎట్లా అంటే మొత్తం 50,000 కోట్లు అడిగి దానిలో ఈ దఫా 15,000 కోట్లు అన్నట్లు ఉన్నారు. అలాగే మిగతా బ్యాక్వర్డ్ ఏరియాకి సంబంధించి కొత్త ఉత్తరాంధ్ర ఇట్లా ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ఏమన్నా అడుగుతారా? రేపు బడ్జెట్ రాబోతుంది జూలై 23 అని 23 కేంద్ర బడ్జెట్ రాబోతోంది. అదే దాని ఆధారంగా ఆ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ లో ఉండేదాన్ని బట్టి ఉండే ప్రతిపాదనలు, రాష్ట్రానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ లో ఉండే ప్రతిపాదనలు, కేటాయింపుల బట్టి రాష్ట్ర బడ్జెట్ దానికి కొంత దాన్ని కూడా కొంత ఇది చేసుకుంటా లింక్ చేసుకుంటా వెళ్ళేది. ఎందుకంటే కేంద్ర బడ్జెట్ కొన్ని విషయాలు కవర్ చేసుకుంటే రాష్ట్ర బడ్జెట్ ఓవరాల్ గా ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే అమ్మా, ఇసుక పాలసీకి సంబంధించి ఒక విధాన నిర్ణయం చేయాల్సినటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఇసుక డంపులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే వైసీపీ నాయకులు కబ్జాలో ఉన్నాయి అవి అనేటటువంటి రాజకీయ చర్చ ఒక పక్కన జరుగుతుంటే, అసలు రాష్ట్ర ప్రభుత్వం ఇసుక పాలసీ విషయంలో ఫ్రీ ఇసుక అన్నప్పటికీ దానికి సంబంధించినటువంటి ఫ్రేమింగ్ జరగలేదు అనేటటువంటి విమర్శలు ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి ఇసుకను తరలిస్తారు సరే, మరి ఇసుక డంపులకి మళ్ళీ రీఫిల్ చేయటం ఎట్లా అనేటటువంటి అంశం ఒక పక్కన చర్చలో ఉంటే, దీనికి సంబంధించి ఒక విధానం నిర్ణయం చేయాలి. అలాగే అసలు అన్నిటికంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి అది పెద్ద పని ఒకటి ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నటువంటి ఎక్సైజ్కి సంబంధించి పాలసీ డెసిషన్ చేయాలి. ఎందుకు అంటే మిగతా చోట్లలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా ప్రైవేట్ మద్యం షాపులు లేవు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్రభుత్వమే అవుట్సోర్సింగ్ ఉద్యోగులతోటి నడిపినటువంటి మద్యం షాపులకు సంబంధించినటువంటి ప్రక్రియ. అదే సందర్భంలో మద్యం షాపులకి బ్రూవరీ కార్పొరేషన్ ద్వారా కాకుండా కొంత అక్రమంగా ఏదైతే సరఫరా చేశారు అని ఒక పక్కన వైసీపీ నాయకుల మీద విమర్శలు ఉన్నాయో, వీటన్నిటి నేపథ్యంలో మద్యం అనేది ఒక ప్రధాన ఆదాయ వనరు. అదే సందర్భంలో మద్యాన్ని రెగ్యులేట్ చేస్తాం, మొత్తం దాని వ్యవహారాన్ని మొత్తం రెగ్యులేట్ చేస్తామని చంద్రబాబు ఎలక్షన్ కూడా మాట్లాడారు. అదే సందర్భంలో మద్యం పాలసీ విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకు అంటే ఇది మద్యం పాలసీకి సంబంధించినటువంటి ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం కనుక గతంలో లాగా ఏదైతే మద్యం షాపుల టెండర్లు వేస్ట్ చేస్తే భారీ మొత్తంలో డబ్బులు కూడా వస్తాయి రాష్ట్ర ప్రభుత్వానికి. కాబట్టి దీన్ని ఒక లాంగ్ రన్లో కాకుండా షార్ట్ టర్మ్లో డబ్బులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మద్యం పాలసీ మీద కూడా ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. దాంతోపాటు తల్లికి వందనానికి సంబంధించినటువంటి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా ఉన్నటువంటి అంశం, తల్లికి వందనం అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. తల్లికి వందనానికి సంబంధించినటువంటి రూల్స్ ఏదైతే ఫ్రేమ్ చేయాల్సిందో దాని విషయంలో కూడా ఒక చర్చ ఏదైతే ఉందో, అంటే గతంలో వైసీపీ ఒక్కళ్ళకే ఇచ్చింది, మేము ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు.
ఇప్పుడు మళ్ళీ ఒక్కళ్ళకే అంటున్నారు అనేటటువంటి వివాదం ఏదైతే ఉందో దానికి కూడా ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఖచ్చితంగా దాని మీద కూడా ఒక విధి విధానానికి సంబంధించినటువంటి క్లారిటీ రావాలి. వీటన్నిటితో పాటు నేను ఇందాక చెప్పినట్టుగా భారత్ పెట్రోలియం రిఫైనరీకి సంబంధించినటువంటి అంశాలు, ఈ భారత్ పెట్రోలియం రిఫైనరీ విషయంలో ఒక ప్రధానమైన అంశం ఉంది. అక్కడ భూసేకరణ ఇబ్బంది కాకుండా భూసేకరణకు సంబంధించినటువంటి అవకాశాలు, అదే సందర్భంలో అది పోర్టుకి దగ్గరగా ఉండేటటువంటి పరిస్థితిని కూడా చూసుకోవాలి. కాబట్టి వీటన్నిటినీ అంచనా వేసి నెక్స్ట్ స్టెప్ తీసుకునేటటువంటి అవకాశం ఉంది. దాన్ని ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర మంత్రివర్గం ముందున్నటువంటి ఎజెండా ఇదే కాబట్టి దీన్ని ఆ ఎజెండాని కంప్లీట్ చేసుకొని ఢిల్లీ వెళ్ళబోతున్నారు అనేది క్లియర్. ఓకే అరవింద్ గారు, ఈరోజు మన ఎడిటర్స్ టైంలో అయితే అన్ని మంచి ట్రెండింగ్ టాపిక్స్ పైన అయితే చాలా చక్కగా మాట్లాడారు. పాపారావు గారు ప్రతి అంశం పైన కూడా చాలా చక్కగా మాట్లాడండి. జూమ్లో జాయిన్ అయ్యి మా ప్రతి అంశం గురించి కూడా చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే అరవింద్ గారు, ఇంకా మీ గురించి చెప్పనక్కర్లేదు. మన ఎడిటర్స్ టైంలో ప్రతి అంశం గురించి కూడా చాలా చక్కగా వివరిస్తారు, చాలా చక్కగా మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ ఎడిటర్స్ టైం. రేపటి ఎడిటర్స్ టైంలో మళ్ళీ కలుద్దాం.